మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బాండ్ ఫ్యూజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది వాట్ ఈస్ బాండ్ ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్. జనరల్గా మనకి 2 వర్డ్స్ ఉంటాయండి, బాండ్ ఫ్యూజన్ ఒకటి అండ్ బాండ్ ఫ్యూజన్ ఒకటి. సో బాండ్ ఫ్యూజన్కి ఫ్యూజన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫ్యూజన్ అంటేనేమో క్లీవేజ్ అండి, అంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఫ్యూజన్ అంటేనేమో కంబైన్డ్ అవ్వడం. సో ఒక యాటమ్ 2 యాటమ్స్ మధ్య ఉండే బాండ్ని బ్రేక్ చేయడం కానీ, లేదా ఒక న్యూక్లియస్ నుంచి యాటమ్స్ డివైడ్ అవ్వడం. మనకి ఇప్పుడు బాండ్ ఫ్యూజన్ జరుగుతుంది అని అంటే బాంబు పేలుద్ది. ఆ పేలడం అని అంటే అందులో ఉన్న యాటమ్స్ అన్నీ కూడా క్లీవేజ్ అయ్యి ఎక్కడికక్కడ పడిపోవడాన్ని మనం ఫ్యూజన్ అని అంటాం. ఫ్యూజన్ అంటేనేమో ఒక ఎలిమెంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఒక న్యూక్లియస్లో జాయిన్ అవ్వడం కానీ, లేదా ఒక మాలిక్యూల్ని ఫామ్ చేయడం కానీ జరిగితేనేమో ఇది ఫ్యూజన్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం సేమే ఉంటుందండి, కానీ ఫిషన్ అని చదవాలి, ఫ్యూజన్ అని చదవాలి. సో ఈ రెండు పదాల మధ్య మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బాండ్ ఫ్యూజన్, అంటే బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటాం. మ్యాక్సిమం కెమిస్ట్రీలో ఫ్యూజన్ అనేది ఎక్కడ మనకి కనిపించదు, ఓన్లీ ఫ్యూజన్ ఆర్ క్లీవేజ్ అనే మాట్లాడుకుంటాము. సో ఈ బాండ్ ఫ్యూజన్ అనేది కెమిస్ట్రీ మొత్తంలో 2 టైప్స్గా ఉంటుందండి. ఒకటేమో హోమోలైటిక్ ఫ్యూజన్ అండ్ హెటెరోలైటిక్ ఫ్యూజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోలైటిక్ ఫ్యూజన్ అంటేనేమో దీన్నే హోమోలైసిస్ అని కూడా అంటాము. హోమో అంటేనేమో సేమ్గా లేదా సిమెట్రికల్గా, ఫ్యూజన్ అంటే ముందే చెప్పుకున్నాము క్లీవేజ్ ఆర్ లైసిస్ అన్నా కూడా లైటిక్ ఫ్యూజన్ అన్నా లైసిస్ అన్నా ఏదైనా ఒకటే అండి. లైసిస్ అనొచ్చు, లైటిక్ ఫ్యూజన్ అని అనొచ్చు, ఏదైనా సరే క్లీవేజ్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్ అని అర్థం. సో ఒక బాండ్ని తీసుకున్నప్పుడు మనం అది సిమెట్రికల్గా సేమ్గా డివైడ్ అయితేనేమో దాన్ని మనం హోమోలైటిక్ ఫ్యూజన్ అని అంటాం. సో డెఫినేషన్ చూడండి, సిమెట్రికల్లీ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఈజ్ నోన్ యాజ్ హోమోలైసిస్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఆర్ హై టెంపరేచర్. అంటే ఇప్పుడు ఒక బాండ్ తీసుకున్నాం, కోవలెంట్ బాండ్ అంటేనేమో ద షేరింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే 2 యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకొని బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం కోవలెంట్ బాండ్ అని అంటామండి. సో ఆ ఎలక్ట్రాన్స్ మధ్య ఉన్న ఆ యాటమ్స్ మధ్య ఉన్న బాండ్ అనేది సిమిలర్గా క్లీవేజ్ అయితేనేమో దాన్ని హోమోలైటిక్ ఫ్యూజన్ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాటమ్ చూడండి, ఏ అనే యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, బి అనే యాటమ్కి ఉన్న ఒక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని ఒక బాండ్ అనేది మనకిస్తాయి. సో ఇది ఒక మాలిక్యూల్, ఏబి మాలిక్యూల్ అనేది ఒక మాలిక్యూల్. దీంట్లో ఉన్న బి ఒక ఎలక్ట్రాన్, ఏ ఒక ఎలక్ట్రాన్ 2 షేర్ చేసుకొని ఒక బాండ్ను ఫామ్ చేసుకుంటాయి. దీన్ని మనం కోవలెంట్ బాండ్ అనేసి అంటాము. సో ఇది ఎప్పుడైతే లైట్కి కానీ, లేదా హై టెంపరేచర్కి కానీ, లేదా పెరాక్సైడ్స్ వీటితో మనం రియాక్షన్ జరిపినప్పుడు, సో ఈ ఏ యొక్క ఎలక్ట్రాను బి యొక్క ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ మధ్య బ్రేకేజ్ అనేది జరిగి దేని ఎలక్ట్రాన్ దానికే షిఫ్ట్ అయితే, అలా బ్రేకేజ్ జరిగితే మనం హోమోలైటిక్ ఫ్యూజన్ అని అంటాము. అంటే దేని ఎలక్ట్రాన్ ఇక్కడ ఏ యొక్క ఎలక్ట్రాన్ ఏ దగ్గరే ఉంది, బి యొక్క ఎలక్ట్రాన్ బి దగ్గరే ఉంది. సో ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి సిమిలర్గా డిస్ట్రిబ్యూట్ అవుతే దీన్ని మనం హోమోలైటిక్ ఫ్యూజన్ అని అనమండి. సో ఆల్రెడీ ముందు చెప్పుకున్న క్లాసెస్లో ఒక యాటమ్ మీద ఎలక్ట్రాన్స్ డాట్స్ వైజ్గా ఉంటే వీటిని మనం ఫ్రీ రాడికల్స్ అని అంటాము. సో దీన్ని ఈ మెకానిజంని రాడికల్ మెకానిజం అని కూడా అంటామండి. సో ఇక్కడ ఏ 2 మాలిక్యూల్స్ 2 యాటమ్స్ ఉన్నాయి, ఇవి 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని ఒక బాండ్ ఫామ్ అయింది. సో మనం లైట్కి ప్రెజెన్స్లో చేస్తే ఆ బాండ్ బ్రేకేజ్ అయ్యి ఏ డాట్ అంటే 2 ఏ రాడికల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో దిస్ క్లీవేజ్ will lead to form free radicals and the mechanism is called radical mechanism. అదే ఆ మెకానిజంనే మనం రాడికల్ మెకానిజం. మనం ఇక్కడ హోమోలైటిక్ ఫ్యూజన్కి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నామండి.
ఇది ఇథిలీన్ అనే ఒక మాలిక్యూల్ CH2 డబుల్ బాండ్ CH2. దీన్ని మనం క్లోరిన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ UV అండ్ R2O2. R2O2 అంటేనేమో పెరాక్సైడ్ అని అర్థము, UV అంటేనేమో అల్ట్రా విజిబుల్ రేడియేషన్ అంటే మనకి లైట్, UV విజిబుల్ రేస్ అని చెప్తాం కదండి. సో అదనమాట. సో లైట్ ఆర్ పెరాక్సైడ్స్ ప్రెసెన్స్లో జరిపినప్పుడు మనకి ఈ రియాక్షన్ అనేది, ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. లేదా మనం ఇక్కడ రాసుకున్నా సరే, లేదా +Cl2 అని రాసుకున్నా సరే సేమ్ అండి. ఇలా రియాక్షన్ జరిపినప్పుడు ఈ ప్రోడక్ట్ 1,2 డైక్లోరో ఈథేన్ అనే ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇది రాడికల్ మెకానిజం జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, వన్స్ మనం మెకానిజం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Cl2ని రియాక్షన్ జరిపినప్పుడు లైట్తో రియాక్షన్, HNO అని రాసినా సరే లైట్ అనే అర్థం అండి. సో Cl2ని లైట్తో రియాక్షన్ జరిపినప్పుడు 2 క్లోరిన్ మధ్య ఉన్న బాండ్ అనేది బ్రేక్ అయ్యి 2 ఫ్రీ రాడికల్స్ని అనేది ఇస్తుంది. సో 2 ఫ్రీ రాడికల్స్ని ఇస్తుంది, 2 Cl డాట్స్ ఉంటాయి. తర్వాత ఇథిలీన్ మాలిక్యూల్ అనేది రియాక్షన్ జరిపి ఇక్కడ ఉన్న డబుల్ బాండ్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ బాండ్ అనేది బ్రేక్ అయ్యి CH2 సింగిల్ బాండ్ CH2 రెండిటికి డాట్స్ అనేవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఈ Cl డాట్స్ అనేవి ఈ CH2 డాట్స్తో కలిసి మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఇందాక నుంచి మనం ఈ ఇండికేషన్ని మనం హోమోలైటిక్ ఫిషన్ అని అంటామండి. సో యాక్చువల్గా అయితే యారోని మనం పూర్తిగా ఇలా పెట్టుకుంటాం, కానీ హోమోలైటిక్ ఫిషన్కి ఇలా పెట్టి ఒక్క సైడే అంటాం, అంటే హాఫ్ యారో. దీన్నే మనం ఫిష్ యారో మార్క్ అని కూడా అంటాము. సో ఇలా రియాక్షన్ కనుక జరిగితే దీన్ని రాడికల్ మెకానిజం అని అంటామండి. హోమోలైటిక్ ఫిషన్ అని అంటే మ్యాక్సిమం హోమోలైటిక్ ఫిషన్లో 100% కూడా ఫ్రీ రాడికల్సే ఫామ్ అవుతాయి. సో మనకి ఏదైనా రియాక్షన్ ఇచ్చి దాని మీద HNO అని కానీ లేదా UV ఆర్ హై టెంపరేచర్ కానీ పెరాక్సైడ్స్ని కానీ ఇచ్చి ఇది ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది అని అంటే మనం రాడికల్ మెకానిజంలో పార్టిసిపేట్ అవుతుంది అన్న ఆప్షన్కి టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనది హెటెరోలైటిక్ ఫిషన్. సో హెటెరో అంటే డిఫరెంట్ అని అర్థం, లైసిస్ అంటే క్లీవేజ్, అంటే డిఫరెంట్ క్లీవేజ్. అన్సిమెట్రికల్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఈజ్ నోన్ యాజ్ హెటెరోలైటిక్ ఫిషన్. అంటే ఇందాక హోమోలైటిక్లో 2 ఎలక్ట్రాన్స్ వాటి ప్లేసెస్కి వాటి యాటమ్స్కి వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ మాత్రం 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒకే యాటమ్కి వెళ్ళిపోతాయి. సో బాండ్ క్లీవేజ్ అనేది ఇక్కడున్న 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్న మాలిక్యూల్లో ఏదో ఒక యాటమ్ మాత్రమే తీసుకొని మిగిలిన దానికి డెఫిషియన్సీని ఇస్తుంది. సో మనం ఫస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాము, డెఫిషియన్సీ మనం పాజిటివ్ అని చెప్పుకుంటాము, ఎలక్ట్రాన్ రిచ్ ఉంటేనేమో మైనస్తో ఇండికేట్ చేస్తాము. సో A పాజిటివ్ అండ్ B మైనస్ ఛార్జ్ ఇండికేట్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థము. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని కూడా ఇలా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. సో ఈ యాటంలో, ఈ మాలిక్యూల్లో మనకి Bని ఒకవేళ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్గా తీసుకున్నప్పుడు మనకి B మైనస్గా ఉన్న B ప్లస్గా వస్తుంది. ఒకవేళ A అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయినప్పుడు 2 యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఏ వైపు షిఫ్ట్ అయిపోయి A మైనస్గా B పాజిటివ్గా వస్తుంది. సో వాట్ ఈజ్ meant by electronegative atom? So first of all we know about the electronegativity means the atom or group or molecule having the ability to accept or attract the lone pair of electrons towards itself is called electronegative atom, and the nature is called electronegativity. అంటే ఒక యాటమ్ కానీ గ్రూప్ కానీ ఏదైనా ఒక మాలిక్యూల్ కానీ దానికి పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని లాక్కునే శక్తి, అంటే ఒకళ్ళ దగ్గర నుంచి అది అడిగి తీసుకోవడం కాదండి, దానికి క్యాపబిలిటీ, పక్కన నుంచి లాక్కునే క్యాపబిలిటీ ఉంటే ఆ యాటమ్ని మనం ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అని అంటాము. సో అలాంటి నేచర్ ఉన్న ఒక యాటమ్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ అని అంటాము.
అంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటండి, ఒక ఆటమ్ దగ్గర నుంచి మనం ఎలక్ట్రాన్స్ని లాక్కోవడం. ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇక్కడ ఈ మాలిక్యూల్లో బీకి మనకి క్యాపబిలిటీ, ఎలక్ట్రాన్స్ని లాక్కునే క్యాపబిలిటీ ఉంది అని అనుకుంటే మనం ఈ బి అనేది 2 ఎలక్ట్రాన్స్ని లాక్కొని బి మైనస్గా ఏ ప్లస్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ అదే ఏకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏ వైపు షిఫ్ట్ అయ్యి ఏ మైనస్గా బి ప్లస్గా చేంజ్ అవుతుంది అని అర్థము. సో హెటరోలైటిక్ ఫిషన్కి ఒక ఎగ్జాంపుల్ అండి, RCH2Cl in aqueous KOH RCH2 plus Cl minus. సో ఇక్కడ CH2 R మీన్స్ ఓన్లీ కార్బన్ హైడ్రోజన్సే ఉంటాయండి. R అంటే ఆల్కైల్ గ్రూప్స్ అని అర్థము. సో CH2 అనేది కూడా ఆల్కైల్ గ్రూపే. ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది క్లోరిన్కి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా క్లోరిన్కి వెళ్ళి RCH2 ప్లస్గా ప్లస్ Cl మైనస్గా మనకి రియాక్షన్ అనేది జరిగింది. ఇక్కడ రియేజెంట్ అనేది హెటరోలైటిక్ ఫిషన్ అన్నప్పుడు చాలా రియేజెంట్స్ వస్తాయండి, మనం ఒక్కటి అని చెప్పుకోలేము. సో హోమోలైటిక్ ఫిషన్కి అయితేనే ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి హై టెంపరేచర్, లైట్ అండ్ పెరాక్సైడ్స్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి అక్కడి నుంచి అడుగుతాడు. ఏదైనా ఒక రియాక్షన్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెకానిజం ఈజ్ ఫాలోయింగ్ దిస్ రియాక్షన్ అని కానీ, లేదా రాడికల్ మెకానిజం ఏ రియాక్షన్ పార్టిసిపేట్ అవుతుందని కానీ, ఎలానో ఒకలాగా రాడికల్ మెకానిజం గురించి మనకి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకుందాము, ద ఫాలోయింగ్ రియాక్షన్ విల్ ఫాలో విచ్ ఆఫ్ ద మెకానిజం, అంటే మనకి ఇచ్చిన మెకానిజమ్స్లో ఏది ఫాలో అవుతుంది అని అడుగుతున్నాడు. సో CH3 డబుల్ బాండ్ CH2 అనే ఒక మాలిక్యూల్ Br2 రియాక్ట్ అయ్యి, ఇక్కడ చూడండి కండిషన్ వచ్చేసి మనకి R2O2 ఆర్ HNu అని ఇచ్చాడు, అంటే పెరాక్సైడ్స్ కానీ లైట్ కానీ ఇచ్చాడు. సో మన వెంటనే గుర్తుపట్టుకోవాల్సింది ఇక్కడ రాడికల్ మెకానిజం అని చెప్పినా కరెక్టే, ఫ్రీ రాడికల్ మెకానిజం అని రాసినా సరే కరెక్టేనండి. మిగిలినవి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కోర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.